జేసీ దివాకర్ రెడ్డి 1985 నుండి వరుసగా 6 సార్లు శాసనసభకు ఎన్నికై ప్రస్తుతం ఎంపీగా వ్యవహరిస్తున్న మీకు ఎంతో రాజకీయ అనుభవం, ఎంతో రాజకీయం చేస్తుంటారు, ఎన్నో చూస్తుంటారు. అటువంటి మీకు నోటి నుండి వెలువడే ప్రతి మాటకు ఎంత విలువ ఉంటుంది, ఎంతమంది గమనిస్తూ ఉంటారు, దాన్ని ఎంతమంది పర్యవేక్షిస్తూ ఉంటారో మాలాంటి వాళ్ళు చెప్పవలసిన అవసరం లేదు. మీ వయసు, మీ అనుభవం మీకు ఈ పాటికే అది నేర్పించి ఉండాల్సింది. అయ్యా, 2014 మార్చ్ మా లీడర్, మా నేత, మా జనసేన ఆవిర్భావ సభ పెట్టినప్పటి నుండి నేటి వరకు జరిగిన ప్రతి సభ కానీ, ప్రతి మీటింగ్లో కానీ, ప్రతి స్పీచ్లో కానీ ఎక్కడన్నా సరే ఈ రాష్ట్రానికి నన్ను ముఖ్యమంత్రిని చేయండి, ఈ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రిని అవుతాను, నాకు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ఉంది అన్న ఈ 3 వాక్యాలు ఎక్కడన్నా అతను ప్రయోగించాడా, మాట్లాడా? అతనికి మీకు ఉన్నట్టు రాజకీయ యావ లేదు. అతనుకున్నది ఒక్కటే, ప్రజలకు సేవ చేద్దాం అని చెప్పి. ఇప్పుడు ఉన్న ఈ కుళ్ళిపోయిన రాజకీయాన్ని మారుద్దామని చెప్పి అతను ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాడు. అట్లీస్ట్ అటువంటి వ్యక్తిని చెయ్యనియండి. పవన్ కళ్యాణ్కి ఉన్న దీక్షత, ప్రజల గురించి అతను పడే మనోవేదన ఇప్పుడున్న రాజకీయ నాయకుల్లో లేదు. ఇప్పుడున్న రాజకీయ నాయకులకి ఎలా ఉండేది ఒకటే, ఎంత సంపాదించుకుందాం, ఎంత దోచుకుందాం అనే తప్ప ఎవ్వరు ప్రజా సమస్యలు పట్టించుకోవట్లా. అలా పట్టించుకుంటా ఉంటే ఉద్దానం అలా ఉండేది కాదు. అట్లీస్ట్ మా పవన్ కళ్యాణ్ అన్న పట్టించుకున్నాడు కాబట్టి ఈరోజు దానికి అంత ఫోకస్ వచ్చింది. అయ్యా, మీకున్న అనుభవం, మీకున్న రాజకీయ చతురత కుదిరితే రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ తీసుకురావడానికి ఉపయోగించండి ఏంటి, లేదా అట్లీస్ట్ ఈ రాష్ట్రానికి ఆ స్పెషల్ కేటగిరీ స్టేటస్ కాకపోయినా స్పెషల్ ప్యాకేజ్ అని చెప్పిన ఆ పాచిపోయిన లడ్డూలు అన్న తీసుకురండి. అది కూడా చేయలేకపోతే ఇంకెందుకయ్యా మీకు ఎంపీలు, ఎమ్మెల్యేలు? సరే, ఇవి 2 మీరు ఎలాగూ చేయలేరు. కనీసం మీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీల కన్నా మీ రాజకీయ అనుభవం ఉపయోగించి కొంచెం రాజకీయం కాకుండా ప్రజలకు సేవ చేయమని చెప్పండి. మీ పార్టీలోనే ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. ఏం పేరయ్యా అని పేరు? ఏంది? చెత్తమనేని ప్రభాకర్. అరే, నువ్వెంత, నీ బ్రతికెంత? ఎరా చెత్తమనేని ప్రభాకర్, నువ్వెంత, నీ బ్రతికెంత? 2004లో ఏమైపోయావురా? 2009లో ఏమైపోయావురా? ఏంటయ్యా? చెత్తమనేని కాదా? చింతమనేనా? చెత్తమనేని కాదా అంటే చింతమనేని ప్రభాకర్. అరే, ఒక మహిళా ఉద్యోగురాలు పైన చేయి చేసుకున్న నీకు ఎమ్మెల్యేగా కొనసాగే అర్హత ఉందా? అలాంటి నువ్వు మాకు ఎమ్మెల్యే, అది మా దురదృష్టం, మా దౌర్భాగ్యం. ఏమయ్యా చెత్తమనేని ప్రభాకర్, చింతమనేని ప్రభాకర్, 2004లో ఏమైపోయావు? 2009లో ఏమైపోయావు? 2004, 2009లో మీ పార్టీకి ఏమైంది? అధికారం ఎందుకు రాలేదు? 2014లో మీ నాయకుడు, మా నాయకుడు కాళ్ళు ఎందుకు పట్టుకున్నాడు? మా సాయం ఎందుకు కోరారు? మా సాయం ఎందుకు కోరారు? నీకు నిజంగా చీము నెత్తురు ఉంటే నీ ఎమ్మెల్యే గిరికి ఇప్పటికిప్పుడు రిజైన్ చేసి గెలవగలవా? గెలవగలవా? సరే, పవన్ కళ్యాణ్ వల్ల మీరు, మీ పార్టీ అధికారంలోకి రాలేదని మీరు వాదించవచ్చు, ఎన్నన్నా అనొచ్చు, ఎందుకంటే ఇప్పుడు మీరు గెలిచారు కదా. ఒక చిన్న ఉదాహరణ చెప్తా నేను. మీకు వైఎస్ఆర్సీపీకి డిఫరెన్స్ ఎంత? పోల్ పర్సంటేజ్ డిఫరెన్స్ ఎంత? మీకు వైఎస్ఆర్సీపీకి పోల్ పర్సంటేజ్ జస్ట్ 1% మాత్రమే. ఆ 1% ఎంత కాదనుకున్నా, ఏమనుకున్నా, పవన్ కళ్యాణ్ వల్ల అట్లీస్ట్, సరే పవన్ కళ్యాణ్ వల్ల మీకు పడింది 3% అనుకుందాం, లేదా 2% అనుకుందాం, మీకు గెలిచిన మీ మార్జిన్ 1%. మీకు వైఎస్ఆర్సీపీకి 1% మాత్రమే. ఆ 1% ఎవరి వల్ల వచ్చింది? మా
మా నాయకుడు మీకు సపోర్ట్ చేయడం వల్ల వచ్చింది, గుర్తుంచుకో. అనండి అప్పా, అనండి. మీరు అంటే పడుతున్నాం కదా అని చెప్పి అంటూనే ఉన్నారు అనుకోండి అప్ప, మా ఓపిక కూడా నశించుద్ది. మేము అంటాం, మేమంటే చాలా గట్టిగా ఉంటుంది, చాలా గట్టిగా ఉంటుంది. ఇక్కడ గల్లీలో అంటే అక్కడ ఢిల్లీలో వినిపిస్తుంది, జాగ్రత్త. ఇక్కడ గల్లీలో అంటే ఢిల్లీలో వినిపిస్తుంది. ఇలాంటి ప్రభాకర్ కానీ లేదా జేసీ దివాకర్ రెడ్డి లాంటి వాళ్ళకి కానీ ఇంకా మిగతా ఎవరైనా సరే ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, మా నాయకుడు ఏ రోజు ఈ ప్రభుత్వాన్ని తీసుకెళ్లి బంగాళాఖాతంలో కలిపేయండి, నన్ను ముఖ్యమంత్రిని చేస్తే మీ కష్టాలు తీరిపోతాయి అని అనడము, నేను వస్తే ఏదో రాజ్యం వస్తుందని చెప్పి బూటకపు హామీలు ఇవ్వట్ల. ఏంటి బూటకపు హామీలు ఇవ్వట్ల. ఒక ఆయనకేమో ముఖ్యమంత్రి కావాలన్న కోరిక, ఇంకొక ఆయన ఏమో ఉన్న ఈ ముఖ్యమంత్రి పదవిని తన జీవిత కాలం ఉండాలి అని చెప్పి కోరిక. కానీ మా నాయకుడేమో ప్రజల సమస్యలను ఎప్పుడు తీరుద్దామా అని చెప్పి కోరిక. అంతే, మీకు మాకు తేడా అదే. మీరేమో అధికారాన్ని ఎలా నిలబెట్టుకోవాలని, ఇంకొకరేమో అధికారాన్ని ఎలా చేజిక్కించుకోవాలి అని, కానీ మాకేమో ప్రజల సమస్యలు ఎలా తీర్చాలి అని చెప్పి. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మా నాయకుడికి మీలా అధికార యావలేదు, ఉన్నదల్లా ఒకటే, ప్రజలకు ఎలా సేవ చేయాలి అని చెప్పి. ఓకేనా, ప్రజలకి ఎలా సేవ చేయాలి అని చెప్పి. మా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే ప్రతి ఒక్కరికి, మా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తాం, వినండి. మేము ఓ లక్ష్యం వైపు పయనిస్తున్నాం. ఈ లక్ష్య సాధనకి వెళుతున్న మధ్య మార్గంలో వచ్చే ఈ వేట కుక్కలకి సమాధానం చెప్పడం కోసం మా సమయం వృధా చేసుకోం. మా రాష్ట్రానికి రావాల్సిన స్పెషల్ స్టేటస్ సాధిస్తాం, మా ప్రజల కోరికలు తీరుస్తాం, వాళ్ళు పడుతున్న బాధలని మేము పరిష్కరిస్తాం. పరిష్కరిస్తాం. వి సపోర్ట్ పవన్ కళ్యాణ్. ఈ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ త్వరలోనే రావాలని ఆశిస్తూ మా జనసేనాని పోరాటం మధ్యలో ఆగకుండా ఇలా కొనసాగుతూనే ఉండాలని ఆశిస్తూ అతను నిండు 100 ఏళ్ళు ప్రజల కోసం పోరాడతారని ఆకాంక్షిస్తూ వి నీడ్ స్పెషల్ స్టేటస్. సైనింగ్ ఆఫ్. జై ఆంధ్రప్రదేశ్.